Good morning, guys. Hello. Good morning, sir. Good morning. Last previous classes లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. 3 ప్రాబ్లమ్స్ చేశారా? ఎనీ డౌట్స్? మెటీరియల్ ప్రింట్ తీసుకున్నారా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ పేజ్ నెంబర్ 35 రండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? క్లియర్? Clear, sir. Then guys, పేజ్ నెంబర్ 35 రండి. ఓకే. ప్రాబ్లం నెంబర్ 4. గ్రూప్స్ అండి. గ్రూప్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఏం డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి? డిపార్ట్మెంట్స్ ఏముంటాయి చెప్పండి? చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రతి బిజినెస్ లో ఉండవలసిన డిపార్ట్మెంట్స్ ఏంటి? చెప్పండి. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. Sales, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఏంటి? sales, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ finance, సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, తర్వాత మెయింటెనెన్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ సారీ ఓకే, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్. ఇవి 3 లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ జరగదండి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, తర్వాత మార్కెటింగ్ డిపార్ట్మెంట్. ఇవి 3 లేకుండా ప్రపంచంలో ఏ బిజినెస్ జరగదు. ఇవి 3 మ్యాండేటరీ. ఓకే, ఏ కంపెనీలో అయినా కూడా. ఇప్పుడు ఇక్కడ మనకి విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, వీళ్ళకు అండర్లో కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది. కాలేజ్ స్కూల్ వీళ్ళు నడుపుతున్నారు. సో మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు ఈ జనవరి మంత్ కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, కాలేజ్ ఇన్కమ్స్ ఎంత వచ్చింది, స్కూల్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, స్కూల్ ఇన్కమ్ ఎంత వచ్చింది అని అడుగుతాడు. మీరు నిన్నటి ప్రాబ్లమ్స్ వరకు చేస్తున్నారు. ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు బయటికి కనబడతాయి. శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ బయటికి కనిపించేవి. అలా కనిపించకుండా గ్రూప్ లోపల సెట్ చేయడం మనం. ఈ ప్రాబ్లం ఎలా సెటప్ చేయాలి? అది ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేసినప్పుడు శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ బయటికి కనిపించకూడదు. ఓకే, గ్రూప్ లోపల ఉండాల. ఎలా సెటప్ చేయాలి అన్నదే ఇక్కడ ఇంపార్టెంట్. ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, ఇన్కమ్ ఎంత వచ్చింది. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, ఇన్కమ్ ఎంత వచ్చింది. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది, ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో డిపార్ట్మెంట్ వైజ్గా. అలాంటి సిచ్యువేషన్లో ఈ గ్రూప్స్ అనే ప్రాబ్లమ్ని మనం యూజ్ చేస్తాం. స్కూల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్. ఇప్పుడు ఏ కంపెనీలో అయినా కూడా ఎక్స్పెన్సెస్ కామన్గా ఉంటాయి. ఏంటి అవి ఎక్స్పెన్సెస్ కామన్గా? నువ్వు ఐటీ కంపెనీలో పనిచేసినా అవే వర్డ్సే ఎక్స్పెన్సెస్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ లైక్ స్కూల్లో పనిచేసినా, కాలేజీలో పనిచేసినా, హాస్పిటల్లో పనిచేసినా, రెస్టారెంట్లో పనిచేసినా, ఎక్కడ పనిచేసినా ఎక్స్పెన్సెస్ కామన్. ఏంటవి చెప్పండి? ఎక్స్పెన్సెస్ నెల నెల జరిగే ఎక్స్పెన్సెస్ కామన్గా చెప్పండి. చెప్పండి. డైరెక్ట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. టెలిఫోన్ బిల్లు, రెంట్, శాలరీస్, ఎలక్ట్రిసిటీ టెలిఫోన్ బిల్లు, బిల్స్, టెలిఫోన్ బిల్లు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. ఇవి ఎక్కడైనా పనిచేయను, ఇవే పదాలే ఉంటాయి. పదాలు మారవు. ఎక్స్పెన్స్ పదాలు మారవు, కానీ ఇన్కమ్స్ పదాలు మారుతాయి. ఇప్పుడు నువ్వు హాస్పిటల్ పనిచేసావు అనుకో, అక్కడ ఏం పదాలు ఉంటాయి? కన్సల్టింగ్ ఫీజ్, డాక్టర్ ఫీజ్, రూమ్ రెంట్ ఫీజ్, మెడిసిన్ ఫీజ్, ఆపరేషన్ ఫీజ్ రిసీవ్డ్. ఈ పదాలు ఉంటాయి. అక్కడ ఇన్కమ్స్ పదాలు మారాయి. నువ్వు కాలేజీలోనో స్కూల్లోనో పనిచేసావు అనుకో, మెటీరియల్ ఫీజ్ రిసీవ్డ్, ఎగ్జామ్ ఫీజు రిసీవ్డ్, రెంట్ ఫీజు రిసీవ్డ్. ఓకే, సో తర్వాత అక్కడ ట్యూషన్ ఫీజు రిసీవ్డ్. ఓకే, ఇలా ఆ పదాలు మారుతాయి. ఓకే, సో చూసారా, ఇన్కమ్ పదాలు మారుతున్నాయి, వొకాబులరీ మారుతుంది. కానీ ఎక్స్పెన్సెస్ ఎక్కడ మారదు, వొకాబులరీ కూడా మారదు, నార్మల్గానే ఉంటుంది. ఓకే, సో అనమాట. చూద్దాం ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. డిపార్ట్మెంట్ వైజ్ టాలీ ఓపెన్ చేస్తున్నాను. డైరెక్ట్గా ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. మీరు రైట్ సైడ్లో
F3 కంపెనీలోకి వెళ్ళండి. షర్ట్ కంపెనీ ఓపెన్ అయిన కంపెనీని క్లోజ్ చేస్తున్నాం. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, క్రియేట్ కంపెనీ. విజిటమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. చూడండి, ఎంటర్ 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 ఇవ్వకుండా కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. ఈ స్క్రీన్ సేవ్ అవుతుంది. డైరెక్ట్గా సేవ్ అయిపోయిందా? సేవ్ అయిపోయి F11 ఫీచర్కి వచ్చాం. సో ఫస్ట్ ఆప్షన్ ఒకటి వేసి పెట్టండి, రిమైనింగ్ అన్ని నో పెట్టండి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. సేవ్ అయింది. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వాచర్ టైప్ పీస్ ప్రీడిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, అవి మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో వెళ్ళి చూసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ ప్రాబ్లంలో ఎన్ని మనకు అడిషనల్గా గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ చెప్పండి. 28 గ్రూప్స్ మనకు డిఫాల్ట్గా ఉంటాయి. ఈ ప్రాబ్లంలో ఎన్ని గ్రూప్స్ అడిషనల్గా ఉన్నాయి చెప్పండి. ఎన్ని గ్రూప్స్ అడిషనల్గా కనబడుతున్నాయి? కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఓకే, ఇంకా కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్. ఇవి 4 గ్రూప్స్ మనం చేసుకోవాలి. ఇంతగా ఆ 28 గ్రూప్స్కి 4 గ్రూప్స్ యాడ్ అవుతాయి. సో ఫస్ట్ నిన్న మనం లెడ్జర్లోకి వెళ్ళాం. ఈరోజు ఫస్ట్ మనం గ్రూప్లోకి వెళ్ళాలి. గ్రూప్ ఓపెన్ చేయండి. ఇక్కడ టైప్ చేయండి కాలేజ్ ఎక్స్పెన్సెస్. దాంట్లో ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కాలేజ్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా 4 గ్రూప్స్ మనం చేసుకోవాలి. తర్వాత ఎస్కేప్. తర్వాత లెడ్జర్లోకి రండి. సో ఫస్ట్ వన్ ఏముంది మనకి? క్యాపిటల్. నెక్స్ట్ చూడండి, కాలేజ్ ఎక్స్పెన్స్ లో శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్ ఉంది. స్కూల్ ఎక్స్పెన్స్ లో శాలరీస్, రెంట్, అప్లికేషన్, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది. సేమ్ పదాలే ఉన్నాయి కదా, చూసారా? ఓకే, కాబట్టి మనకి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ సపరేట్ కాబట్టి మనం ఏం చేయాలి? పక్కన ఐడెంటిఫికేషన్ కోసం శాలరీస్ సిఈ. సిఈ అంటే అర్థం ఏంటి? కాలేజ్ ఎక్స్పెన్స్ అని అర్థం. ఓకే, ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ చెప్పండి, ఏం తీసుకోవాలి ఇక్కడ? సాలరీస్కి కాలేజ్ ఎక్స్పెన్సెస్. కాలేజ్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలా? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని కాదు. నువ్వు చేసావు కదా 4 గ్రూప్స్, అవి ఇక్కడికి వచ్చి ఉంటాయి. ఓకే, కాలేజ్ ఎక్స్పెన్స్ చూసారా? దాని అండర్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డిఫాల్ట్గా ఉంది. నెక్స్ట్ రెంట్, ఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్, టెలి బిల్, ఈ కాలేజ్ ఎక్స్పెన్సెస్, ఎలక్ట్రిసిటీ బిల్, కాలేజ్ ఎక్స్పెన్సెస్. సో తర్వాత రిజిస్ట్రేషన్. నెక్స్ట్ ట్రావెలింగ్. సో ఇవన్నీ కాలేజ్ ఎక్స్పెన్స్ సంబంధించిన డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఇన్కమ్స్, మిషన్, సిఐ
కాలేజ్ ఇన్కమ్స్ దాని అండర్లో చూడండి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అని ఉంది సేవ్. ట్యూషన్ ఫీజ్ కాలేజ్ ఇన్కమ్స్ డొనేషన్ ఫీజ్ సిఐ ఎగ్జామ్ ఫీజ్ సిఐ. తర్వాత సాలరీస్ ఎస్సీ స్కూల్ ఎక్స్పెన్సెస్ రెంట్ ఎస్సీ అప్లికేషన్ ఫార్మ్స్ స్కూల్ ఎక్స్పెన్సెస్ ఫీజ్ ఎస్ఐ స్కూల్ ఇన్కమ్స్ అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్స్ ఎస్ఐ స్కూల్ ఇన్కమ్స్ స్కూల్ ఇన్కమ్స్ తర్వాత ఇలా ఏ డిపార్ట్మెంట్ కింద ఆ డిపార్ట్మెంట్ ని మనం లెడ్జెస్ అన్ని క్రియేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎస్కేప్ ఇవ్వండి, జస్ట్ లైక్ వెళ్ళండి. సో ఫస్ట్ ఏంది రిసిప్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత 5 lakhs. నెక్స్ట్ పేమెంట్ ఎక్స్పెన్సెస్ కదా, పేమెంట్ శాలరీస్ సిఈ రెండు కనుక రెండు వస్తాయి, ఎస్సీ వస్తుంది సిఈ వస్తుంది. మనకు కావాల్సింది సిఈ అమౌంట్ ఎంత ఇప్పుడు శాలరీస్ సిఈ క్యాష్ శాలరీస్ డెబిట్ క్రెడిట్ క్యాష్ ఇలా సింగిల్ గా చేసిన సేమ్ రిజల్ట్. అక్కడ శాలరీస్ రెంట్ టెలిఫోన్ బిల్ ఇవన్నీ యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా అన్ని డెబిట్ అని మీకు తెలుసు. అని తెలిసినప్పుడు నువ్వు అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చా లేదా? చేయొచ్చా? చేయొచ్చు సార్. అది మనము సింగిల్ చేసినా సేమ్ రిజల్ట్, అన్ని ఒకే దాంట్లో ఎంటర్ చేసి లాస్ట్ లో క్రియేట్ చేసినా సేమ్ రిజల్ట్. ఓకే, సో జస్ట్ డి ఫర్ ఢిల్లీ అంట. నెక్స్ట్ రెంట్ సి మళ్ళీ డెబిట్ చేయండి. ఎలిజిబుల్ సి 5,000 డెబిట్ చేయండి. ఎలక్ట్రిసిటీ బిల్ సి 4,000 మళ్ళీ డెబిట్ చేయండి. రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ ఎక్స్పెన్స్ డెబిట్ చేయండి. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి ఇలా.
ఎందుకంటే యాజ్ పర్ నామినల్ ప్రకారంగా మనకి ఆల్ ఎక్స్పెన్సెస్ డెబిట్ కాబట్టి ఎంటర్. సో తర్వాత కాలేజ్ ఇన్కమ్స్ అంటే రెసిప్ట్. ఓకే. సో ఇప్పుడు అడ్మిషన్ 20,000. సో యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ అన్ని ఏమవుతాయి? క్రెడిట్ అవుతాయి. ఆల్వేస్ ఇన్కమ్స్ అన్ని క్రెడిట్ అవుతాయి. ఓకే. ఇప్పుడు అన్ని క్రెడిట్ చేయండి. సి ఫర్ క్యాట్. ట్యూషన్ ఫీజ్ ఏ, డొనేషన్ ఫీజ్ సిఐ, ఎగ్జామ్ ఫీజ్ సిఐ, క్యాష్. ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ స్కూల్ ఎక్స్పెన్సెస్ అంటే పేమెంట్. ఓకే. సాలరీస్ ఎస్సి 12,000. మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ ఎస్సి 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. అప్లికేషన్ ఫార్మ్స్ 2,000. తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ 4,000. మళ్ళీ డెబిట్ చేయండి. టెలిబుల్ ఎస్సి 3,000. క్రెడిట్ క్యాష్. నెక్స్ట్ మళ్ళీ ఇన్కమ్స్ కదా, రిసిప్ట్. ఓకే. డొనేషన్ ఫీజ్ ఎస్ఐ 22,000. మళ్ళీ క్రియేట్ చేయండి. ట్యూషన్ ఫీజ్ ఎస్ఐ. స్పెషల్ ఫీజ్ ఎస్ఐ. మెటీరియల్ ఫీజ్, పెనాల్టీ ఫీజ్. ఎస్కేప్. డే బుక్లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. ఏమైనా అమౌంట్స్ మిస్టేక్ వేసినా ఇక్కడ కరెక్షన్ చేసుకోవచ్చు. ఎస్కేప్ ప్లస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. ఎంత వచ్చింది ఇక్కడ? 73,800. చూసారా? నిన్న రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్ ఇవన్నీ బయటికి కనిపించేటివి నిన్న. ఈరోజు కనబడుతున్నాయా? గ్రూప్స్ కనబడుతున్నాయి. మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది అంటే, సార్ 37,000 జరిగింది సార్ అని చెప్తారు. ఏమేమి జరిగింది ఆ 37,000 అంటే ఎంటర్ ఇచ్చారంటే లోపల ఉంటాయి. సో ఎలక్ట్రిసిటీ బిల్ 4,000, రిజిస్ట్రేషన్ ఫామ్ 2,000, రెంట్ 8,000, శాలరీస్ 15,000, టెలిఫోన్ బిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000 జరిగిందని చెప్పాలి. ఇవన్నీ యాక్చువల్గా నిన్న ప్రాబ్లమ్స్ వరకు బయట కనిపించేటివి. ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? లోపల ఉన్నాయి. ఎస్కేప్. తర్వాత 36,000 స్కూల్ ఎక్స్పెన్సెస్ ఎంటర్. అప్లికేషన్ ఫీజ్ 2,000, ఎలక్ట్రిసిటీ 4,000, రెంట్ 15,000, salaries 12,000, టెలిఫోన్ బిల్ 3,000. కాలేజ్ ఇన్కమ్స్ 86,500. వాటిలో డొనేషన్ ఫీజు 20,000. ఓకే. డొనేషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు 20, డొనేషన్ ఫీజు 50, ఎగ్జామ్ ఫీజు 1,500, ట్యూషన్ ఫీజు 15,000. ఇన్కమ్స్ డొనేషన్ ఫీజు 22, ఎగ్జామ్ ఫీజు 2,300, మెటీరియల్ ఫీజు 1,500, పెనాల్టీస్ 1,000, స్పెషల్ ఫీజు 1,000, ట్యూషన్ ఫీజు 10,000. ఇలా ఈ విధంగా సెటప్ చేయడాన్ని గ్రూప్స్ అంటారు. ఈ విధంగా సెటప్ చేయడాన్ని గ్రూప్స్ అని చెప్తాం. ఓకే. క్లియరా? రిమైనింగ్ నార్మల్గా డాష్బోర్డ్లో రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్,
పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అర్థమైందా? క్లియర్ సార్. క్లియర్? యా. తర్వాత